గంగరేర గంగమా తల్లి అమ్మ గంగనాడి వరాలు మరియటోలే తొక్కిన భూదేవ తోడున్నవమ్మ ముక్కి ఆకాశవేణి మోక్షలివమ్మ సరళ సరళమాయమ్మ రాణి శంభావో రాణి శంభావో రాణి కళలుడు కన్నా తల్లి గంగారామ యాదవుల రాణి సంభావి రాణి గంగా భవాని కరణయోడు వన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ అవురా పుట్టినాది గంగాదేవి బుక్కరేని ఒడ్డున పెరిగినాది గంగాదేవి వేడం పూలోన వేడం మాయమ్మ రాణి సంభావి రాణి గంగా భవాని కరణయోడు వన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ కట్టినాది గంగాదేవి కత్ల మండోలు పెరిగినాది గంగాదేవి సొంతల్లి రైకే అద్దాలరైకే మాయమ్మ రాణి సంభావి రాణి గంగా భవాని కరణయోడు వన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ అవురా వచ్చనమ్మ గంగాదేవి రేపెళ్ళే వాళ్ళకు మంగళార్తులు ఇవ్వారమ్మ మగవాళ్ళన్నారే సేడాలన్నారు మాయమ్మ రాణి సంభావి రాణి గంగా భవాని కరణయోడు వన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ ఏ గంగానికి శరణి ఏపి గడియాగమమ్మా గంగల మర్యాద ఇలా ఉండగా అలనాడుగుల అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మాకుల పుట్టలో పుట్టినకుల పుణ్యరాలైన అలనాడుగుల భగవంతుడు మల్లికాను స్వామి దేవదేవుడు వల్లల్లో అలనాడు దేవతలు రాక్షసాకి యుద్ధమంటరాలైన తొలి చెమట ముట్టవాడు చెలవీర బతుకుల మాని చెప్తూ ఉంటే వాళ్ళ మల్లికారు సామంట పేరు పెట్టుండు శంకర్లైనా ఆ బంగారుకుల పండించుకున్న శంకర సంగం ఎండుకొండ కైలాసం వెళ్ళిపోయినప్పుడు గాయిరన్నా మల్లన్ననేమో ఇతరన్నా దమ్ములమ్మ గాయిరన్నా మల్లన్ననేమి ఇతరన్నా దమ్ములేమో భగవంతుడు మల్లికారు సాంకుల బంతి చేసుడు 20 సార్లు బంతి కొట్టబట్టెను అవురా దేవదేవుడు మల్లయ్యనేమి దేవరాజు మల్లయ్యనే భగవంతుడే పన్నెండేళ్ళ మధ్యముల 20 సాంకుల బంతి కొట్టిండాట మల్లికారు సాంకుల బంతి వేసినాడు అప్పుడు కూడా భగవంతుడు మల్లికారు సాంకులన్నా 20 స్వామి బంతి వేసిన వారికి పేరు వస్తుంది కొట్టిన వారి పేరు వస్తుంది వల్ల ఈ చెలకల బంతి నేను వేస్తాను నువ్వు బంతి వేయాలి నేను బంతి కొట్టానన్నప్పుడు తమ్ముడా మల్లయ్య నువ్వు చిన్నవాడు బంతి ఆపలేవు చిన్నవాడు గల బంతి ఆపలేవన్నప్పుడైనా అన్నా 20 స్వామి బంతి కూడా శక్తిగానే మీద చూశానని చెప్పి భగవంతుల 20 సాగుల బంతి చేసినప్పుడైనా భగవంతుల వచ్చేది బంతిని ఆర్చి తెప్పాలొట్టిండు దేవుడు మల్లన్నారా దేవుడు మల్లన్నా దేవుడు మల్లన్నారా దేవుడు మల్లన్నా చిన్నవాడు మల్లయ్యో ఆర్చి తెప్పబట్టినప్పుడే అమ్మో ఆరము రాగల బంతి మీదికెళ్ళి వెళ్ళిపోతున్నా మయ్య వేదల మోతలు పట్టుకుంటే బంతి వెళ్ళిపోతూ ఉంటే 3 కొమ్ముల మత్స్వాసురుల ఎద్దుకుల భూమి మీద ఉంగరుల మీద వేస్తుందంట అనేకమైన ఆరబాట వచ్చినప్పుడు మేషేతు తలెత్తుకుల చూసేవరకల్లా బంతి
బంతిగా బంతి ఎంగంగా పోతుందా రామా మరికొంత దూరం పోయినాయి దేవుడు కారుల పుట్టోపల ఇంద్రదేవుల కుమారుడు దేవనాగేంద్రుడైనా కారుల పుట్టోల ఎక్కడికి బయటికి వెళ్ళిండు ఆ పడిగలి ఇప్పుల గొడుగులు వాటికి పైకి చూసేవరకల్లా బంతి ఏ చేర వచ్చి చిత్రకని ఏర పట్టుకొని వెళ్ళిపోతుందిరా అరా రాజకుల బంతి వేసిపోతున్నది దేవుడు అవునా ఇడిగోగా దగ్గర రామన్న రామ బంతి పడ్డే ఆ మగ్గ లోపల ఇచ్చులేని పంట 24 స్థితులు అయి పుట్టినక్కడో ఎత్తుకో వెళ్ళిపోయి పసుకో అయి పుట్టింది మగ్గ లోపల నాగేంద్రుల చిత్రకన్న వెళ్ళిపోయి నల్ల మందు సారాయకుల గంజాయి పుట్టిందంట అక్కడ ఈ భగవంతుల మల్లికార్జున స్వామికి వీరభద్ర స్వామి 12 ఏళ్ళకుల బంతి నేను వేసిన అన్న 20 సొకుల బంతి వేసలేననుకోని అనుకున్న గట్ల వీర 20 స్వామి ఉండడు పర్వతం బండ మీదకి లేదు భగవంతుల మల్లికార్జున స్వామి చేరవచ్చిందట చేరవచ్చే వరకల్లా 20 స్వామి పండుకోని ఉన్నాడమ్మా అన్నా 20 స్వామి ఏమిటన్నా కుల బంతి ఏమంటే కుల పండుకోని ఉన్నావు ఇది నీకు న్యాయమైంది తర్వాత అన్నా అన్న 20 ఎంత పని చేసినావు నాయన్నా 12 ఏళ్ళు మంతుకు వేసిన నాయల్లో ఒక్కరోజు మంతు కూడా అయ్యలేదు పండుకోడు ఉన్నవన్నా నాయన్నా అన్న ఈరభద్ర ఇది నీకు నాయమా నాయన్నో పుట్టంగా చూడబోతే రామరామ అన్న మూలమయ్యి పుట్టిమన్నా పెరగంగా చూడబోతే నాయన్నో వాళ్ళ వల్ల ఈత వల్ల చేసినావా దేవుడు మళ్ళీ ఎవరి భయపడ్డేమ్మా తమ్ముడా మల్లయ్య ఆరుబాటం వచ్చింది బంతి నేను చూడలేదన్నప్పుడు ఎక్కడ వారని కొడుకుల మల్లికార్జున స్వామి వత్సరాకుల మారి బంతి కొరకై ఎండుకొండ కైలాసమమ్మో రారా తోలైన వడ్డీ వచ్చేడుకులతో లోపల వచ్చేడు తోల పొయ్యేడు బాట లోపల బస్వాసూరు పట్టం ఉన్నది అక్కడ బస్వాసూరి పట్టణం చేరవచ్చిండు వీరభద్ర ఆ భద్రకాళి దేవి లగ్గమాడిండు ఇల్లు అయిపోయిండు వీరభద్ర స్వామి నా అన్న ఎక్కడ వాడని కొడుకుల భగవంతుల మల్లికార్జున స్వామి రాతిపల్లి పాపమ్మ సదరు మండపాలు కట్టున్నారట ఆ మండపాల కిందికి ఒక భగవంతుడు మల్లికార్జున స్వామి చేరవచ్చి ఆ భగవంతుడు మల్లికార్జున కూడా ధూలమాడుతున్నాడు దేవుడు మల్లయ్య భగవంతుడు మల్లికార్జున స్వామి ధూలమాడవద్దనా ఆ 2 కన్నా పక్షి చేరవచ్చినంట ఒరే బాల వీరడా నీకు లేదు తోడు సంగీతం లేదు ఇచ్చి బట్టలు నీకే వెనుక బాల వీరడా పట్టు బట్టలు నీకే వెనుక ఓడింది నీకే వెనుక గెలిచింది నీకే వెనుక కండా వేరు పక్షులు పలికినప్పుడు